రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎక్కడైనా నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించినట్లు తెలిస్తే వారిపై కఠినమైన చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. చిన్న శంకరంపేట మండలం గవ్వాలపల్లి గ్రామంలోని ఆగ్రోజ్ రైతు సేవా కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు సంబంధించి బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన దుకాణదారులకు సూచించారు. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా రైతులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనం ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తోని కంబైన్ టాస్క్ ఫోర్స్ అన్ని మండలాల్లో కూడా వేసి అన్ని డీలర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే మనకి సీడ్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, సో వీటన్నిటి కూడా షాప్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఎక్కడ కూడా రైతులు నష్టపోయే విధంగా నకిలీ విత్తనాలు కానివ్వండి, నకిలీ ఎరువులు కానివ్వండి, నకిలీ పురుగుల మందులు కానివ్వండి, ఇటువంటి ఎవరన్నా ఎక్కడన్నా చేసినట్టు మా దృష్టికి వస్తే సో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా బుక్ చేసి వాళ్ళని లోపలికి వేయడం జరుగుతుంది. పోలీస్ వారు, అగ్రికల్చర్ సిబ్బంది కూడా అన్ని షాప్స్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అయిన ఇన్స్పెక్షన్స్లో ఎక్కడ కూడా మనకి మన జిల్లాలో నకిలీ విత్తనాలు పంపిణీ అవుతుందనేసి ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. సో అన్నీ కూడా మన దగ్గర అన్ని స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన విత్తనాలే విక్రయం జరుగుతూ ఉంది. బట్ అయినా కానీ కూడా రైతులు కూడా కొద్దిగా అవగాహన కల్పించుకొని ఉండాలి. సో వాళ్ళకి తెలిసిపోతుంది లాస్ట్ సీజన్లో ఏదైతే మరి కంపెనీ తీసుకొని పోయినరో మరి దానికి ఎప్పుడు వచ్చే దిగుబడి కన్నా కొద్దిగా తక్కువ వచ్చినట్టు కానివ్వండి, సో ఏమైనా డిఫరెంట్గా వచ్చినట్టు కానివ్వండి, అంటే సంథింగ్ ఏదో ఫాల్ట్ ఉన్నదనేసి ఉంటుంది. సో అట్లేమైనా లాస్ట్ టైం తీసుకుపోయినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని కన్సల్ట్ కాండి, వాళ్ళు ఏ విధమైన విత్తనాలు వాడినారు, ఏ విధమైన ఇవి కూడా వెరిఫై చేసి ఎవరన్నా సెంటర్స్లలో డీలర్స్ ఎవరన్నా కనుక నకిలీ విత్తనాలు విక్రయిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు యూరియా కానివ్వండి, సీడ్స్ కానివ్వండి అడిక్వేట్గా మన జిల్లాలో ఆల్రెడీ ఉన్నాయి. కొద్దిగా మనకి ఇప్పుడు ఈ పచ్చరొట్ట విత్తనాలు ఏవైతే ఉంటాయో సన్నేంకి ఒకటి వేరేది అవి కూడా అవసరమైనంత మట్టుకు మనం తెప్పిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఇమీడియట్గా ఇప్పుడు స్టార్ట్ పెడతారో వాటి దగ్గర మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అవి కూడా అడిక్వేట్గా తెప్పిస్తాం. ఎవరు కూడా